హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు మనం SC600 చూద్దాం, యూజింగ్ ద వర్క్ ఆఫ్ అనదర్ ఆడిటర్. సో ఇక్కడ యూజింగ్ ద వర్క్ ఆఫ్ అనదర్ ఆడిటర్ అన్నప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే ఇక ప్రిన్సిపల్ ఆడిటర్, కాంపౌండ్ ఆడిటర్ అనే కాన్సెప్ట్స్ అనేవి వస్తాయి. సో ప్రిన్సిపల్ ఆడిటర్ అంటే ఓవరాల్ అన్ని అన్ని బ్రాంచెస్కి హెడ్ అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళు చేసే ఆడిట్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ SBI అనుకుంటే ఇతను చీఫ్ ఇంటర్నల్ ఆడిటర్ అవుతాడు, చీఫ్ ఆడిటర్ అవుతాడు, మిగతా వాళ్ళు ఏంటంటే కాంపోనెంట్స్ ఆడిటర్ అవుతారు. సో ఈ ఎగ్జాంపుల్ మామూలుగా మనం ఎస్ఏ 299లో వాడతాము, బట్ ఇక్కడ జస్ట్ ఊరికి చెప్తున్నాను, అంటే ఒక క్లారిటీ రావడానికి. ప్రిన్సిపల్ అంటే ఒకటి, కాంపోనెంట్స్ అంటే. సో ఇప్పుడు SBI హెడ్ ఆఫీస్ ఒకటి ఉంటుంది, అక్కడ ప్రిన్సిపల్ ఆడిటర్ ఉంటాడు. మిగతా బ్రాంచెస్ దగ్గర ఏంటంటే కాంపోనెంట్స్ అంటే ఇప్పుడు మా నెల్లూరు ఉంది, మా నెల్లూరులో SBI ఉంది, SBI ఒక ఆడిటర్ ఉంటాడు. ఇంకో దగ్గర వైజాగ్లో ఒక ఆడిటర్ ఉంటాడు, విజయనగరంలో ఇంకో ఆడిటర్ ఉంటాడు, విజయవాడలో ఇంకోటి ఉంటాడు. ఇలా డిఫరెంట్ వాటికి డిఫరెంట్, అంటే అన్నిటికీ వీళ్ళే చేయలేరు కదా. సో ఆ లోకల్గా ఆడిటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వాళ్ళు అక్కడ ఆడిట్ చేస్తారు. సో వాళ్ళని కాంపోనెంట్స్ ఆడిటర్ అంటాడు. హెడ్లో ఉండేవాడు ఏంటంటే ప్రిన్సిపల్ ఆడిటర్ అవుతాడు. వాడు ఏంటంటే ఈ కాంపోనెంట్ ఆడిటర్స్ యొక్క రిపోర్ట్స్ మొత్తం కన్సిడర్ చేసుకొని కన్సాలిడేటెడ్ రిపోర్ట్ అని ప్రిపేర్ చేస్తాడు. అది ఇక్కడ ప్రిన్సిపల్ ఆడిటర్, కాంపోనెంట్ ఆడిటర్. సో ఇక్కడ ఏంటంటే ఈ స్టాండర్డ్ ఎందుకు వచ్చిందంటే మొత్తం మనోడే ఆడిట్ చేయలేకపోతున్నాడు కాబట్టి ఇక్కడ రెస్పాన్సిబిలిటీ డివైడ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ఇంకో ఆర్డర్ యొక్క హెల్ప్ తీసుకుంటాం, అనదర్ ఆర్డర్. సో నథింగ్ బట్ కాంపోనెంట్ ఆర్డర్, అందువల్ల ఈ స్టాండర్డ్ అనేది అరైజ్ అయింది. సో ఇదేంటంటే కాంపోనెంట్ అంటే ఏదైనా అవ్వచ్చు, బ్రాంచ్ అవ్వచ్చు, సబ్సిడరీస్ అవ్వచ్చు, అసోసియేట్ అవ్వచ్చు, జాయింట్ వెంచర్ అవ్వచ్చు, ఆర్ ఎనీ అదర్ ఎంటిటీ ఇన్ విచ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ టు బీ ఇంక్లూడెడ్ ఇన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బై ప్రిన్సిపల్ ఆర్డర్. ప్రిన్సిపల్ ఆర్డర్ ఎవడైతే అతని రిపోర్ట్లో ఇన్ఫర్మేషన్ అది ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నాడో అవన్నీ కన్సిడర్ అవుతాయి, కాంపోనెంట్కి ఇది కన్సిడర్ అవుతాయి. సో ఇది అంతా బాగానే ఉంది. సో ఇప్పుడు ప్రిన్సిపల్ ఆర్డర్ ఫస్ట్ అసలు ఈ ఎంగేజ్మెంట్ యాక్సెప్ట్ చేసే ముందు కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి కన్సిడర్ చేయాల్సినవి. అవి ఏమిటో మనం చూద్దాం. ఆడిటర్ షల్ కన్సిడర్ ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ వైల్ యాక్సెప్టింగ్ పొజిషన్ యాజ్ ప్రిన్సిపల్ ఆడిటర్. మెటీరియాలిటీ ఆఫ్ పోర్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ విచ్ ప్రిన్సిపల్ ఆడిటర్ ఆడిట్స్. సో ఒక 100% పోర్షన్లో ఇతను ఎంత పర్సంటేజ్ అనేది ఇతను ఆడిట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇలాగే హెడ్ ఆఫీస్ ఉంది, బ్రాంచెస్ ఉన్నాయి, ఇతను జస్ట్ 10% చేసి మిగిలిన 19% కాంపోనెంట్స్ తీసుకున్నాడు అనుకోండి, ఎంగేజ్మెంట్ ఏమైనా పర్ఫెక్ట్గా ఉంటుందా? లేదు. ఎందుకంటే ప్రిన్సిపల్ ఆర్డర్గా ఉన్నప్పుడు ఏంటంటే మెటీరియాలిటీ పోర్షన్ ఇతను చూస్తే ఇతనికి ఏంటంటే రీజనబుల్ అష్యూరెన్స్ అనేది వస్తుంది. సో అలా కాకుండా తక్కువ సారీ నా రెస్పాన్సిబిలిటీ ఇంతవరకే, మిగతా బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి కదా, సో వాళ్ళు పంపిస్తే చూసుకున్నాం అనేది కుదరదు. సో మెటీరియల్ ఆఫ్ ది పోర్షన్ విచ్ హీ హ్యాస్ టు బి ఆడిటెడ్ అనేది కన్సిడర్ చేసుకోవాలి. దాంతో ప్రిన్సిపల్ ఆడిటర్ డిగ్రీ ఆఫ్ నాలెడ్జ్ రిగార్డింగ్ బిజినెస్ ఆఫ్ కాంపోనెంట్స్. సో ఇప్పుడు బ్యాంకే తీసుకున్నాం, ఆ కాంపోనెంట్స్లో బిజినెస్ అనేది ఎలా జరుగుతుంది అనేది మనోడికి అనేది ఐడియా ఉండాలి, నాలెడ్జ్ అనేది ఉండాలి ఎలా జరుగుతుందని చెప్పి. సో అప్పుడే కదా వాళ్ళు పంపించిన రిపోర్ట్స్ అనేవి మనోడు అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేయకపోయినా కానీ ఆ రిపోర్ట్స్ అనేవి చూసి అర్థం చేసుకోగలడు. అలా కాకుండా మనకేం నాలెడ్జ్ లేకుండా వాడేదో రిపోర్ట్ పంపిస్తాడు, దాంట్లో ఏదో మోడిఫైడ్ ఒపీనియన్ ఉంటుంది, మనం అది కన్సిడర్ చేసుకొని చేస్తాం అనుకోండి, అంత క్లియర్గా ఉండదు, రీజనబుల్ అష్యూరెన్స్ అనేది రాదు కదా. సో అందువల్ల ఏంటంటే నాలెడ్జ్ అనేది ఉండాలి రిగార్డింగ్ ది కాంపోనెంట్. ఎలా వీడి చేసే బిజినెస్ ఐడియా ఉంటుంది, కాంపోనెంట్స్ చేసే బిజినెస్ కూడా ఐడియా ఉండాలి. అది ఇప్పుడు కాంపోనెంట్స్ అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇప్పుడు SBI అంటే ఓన్లీ ఓకే బ్యాంకింగ్ సెక్టర్ కాబట్టి మొత్తం కాంపోనెంట్స్ బ్యాంకింగే ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా కొన్ని వేరు కంపెనీస్ ఉంటాయి, ఒకడేమో స్టీల్ బిజినెస్ అంటాడు, ఇంకోటేమో ఇంకో బిజినెస్, ఇంకోటేమో క్లాత్ బిజినెస్. ఇలా డిఫరెంట్ కాంపోనెంట్స్ కూడా అయి ఉండొచ్చు కదా. వాడి యొక్క సబ్సిడరీ సేమ్ అదే అవ్వాల్సిన రూల్ ఏం లేదు కదా, డిఫరెంట్ బిజినెస్ కూడా అవ్వచ్చు. సో ఆ విధంగా కాంపోనెంట్స్ యొక్క బిజినెస్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి. నెక్స్ట్, రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ ఇన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆడిటెడ్ బై అదర్ ఆడిటర్స్. సో ఈ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అనే దానికి ఛాన్సెస్ కాంపోనెంట్ ఇన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది కాంపోనెంట్స్ అనేది మనోడు కన్సిడర్ చేయాలి. మిస్స్టేట్మెంట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పానుగా, an error it will be APCD, amount to classification, presentation, disclosure between the as per applicable financial reporting framework and రిపోర్టెడ్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. వీటి మధ్య ఒక డిఫరెన్స్నే మనం మిస్స్టేట్మెంట్ అంటాం. అండ్ ఇది వచ్చి త్రూ ఎర్రర్ ఆర్ ఫ్రాడ్ అనేది రావచ్చు. మనం ఆల్రెడీ ఈ పాయింట్స్ అని డిస్కస్ చేసాం ఇంతకుముందు. సో అదనమాట అది. నెక్స్ట్, పర్ఫార్మెన్స్ ఆఫ్ అడిషనల్ ప్రొసీజర్స్ రిగార్డింగ్ కాంపోనెంట్స్ ఆడిటెడ్ బై అదర్ ఆడిటర్ రిజల్టింగ్ ఇన్ ది ప్రిన్సిపల్ ఆడిటర్ హ్యావింగ్ సిగ్నిఫికెంట్ పార్టిసిపేషన్ ఇన్ సచ్ ఆడిట్. సో ఇప్పుడు మనోడు కొన్ని కాంపోనెంట్స్ అనేది కన్సిడర్ చేసుకొని దీంట్లో కొన్ని పర్ఫార్మెన్స్ అనే కొన్ని ప్రొసీజర్స్ అనేవి పర్ఫామ్ చేయాలనుకుంటున్నాడు, అడిషనల్ ప్రొసీజర్స్. సో అందులో ఇతనికి ఎంత సిగ్నిఫికెంట్ పార్టిసిపేషన్ అనేది ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది అనేది కూడా ఒక పాయింట్ అనేది కన్సిడర్ చేసుకోవాలి. సో ఈ పాయింట్స్ అనేవి మనం కన్సిడర్ చేసుకోవాలి. మెటీరియాలిటీ కన్సిడర్ చేసుకోవాలి. అంటే మెటీరియాలిటీ అంటే ఏంటి? మెటీరియల్ ఆఫ్ ది కాంపోనెంట్స్ ఇన్ విచ్ హీ హ్యాస్ టు ఆడిట్.
దాని డిగ్రీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ది కాంపోనెంట్స్, దాని తర్వాత ఏంటంటే రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ ఇన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది కాంపోనెంట్స్, దాని తర్వాత పర్ఫార్మెన్స్ ఆఫ్ అడిషనల్ ప్రొసీజర్స్ ఇన్ విచ్ హ్యాస్ సిగ్నిఫికెంట్ పార్టిసిపేషన్ ఇన్ ది కాంపోనెంట్స్. సో అది మొత్తం కాంపోనెంట్స్ గురించే కన్సిడర్ చేసుకుంటున్నాడు. నెక్స్ట్, ఆడిట్ ప్రొసీజర్స్ టు బి పెర్ఫార్మ్ బై ప్రిన్సిపల్ ఆడిటర్. Principal auditor would normally entitled to rely on work of other auditor. Principal auditor has the right to visit and examine records of component. సో ఇక్కడ ఏంటి, నార్మల్ జనరల్గా ఏంటంటే కాంపోనెంట్ ఆడిటర్ యొక్క ఆడిటర్ చేసిన ఫైనాన్స్ ఆడిట్ రిపోర్ట్ అనేది మనోడు రిలై అవ్వాలి దాని మీద, బికాస్ ఈజ్ ఆల్సో సిఏ ఉంటాడు కాబట్టి. సో బట్ ఈవెన్ దో అలా రిలై ఆప్షన్ ఉన్నా కానీ మనోడు ఏంటంటే కావాలంటే ఆ బ్రాంచ్ కింద విజిట్ అయ్యి ఆ రికార్డ్స్ అనేది మనోడు ఎగ్జామిన్ చేయొచ్చు, దాంట్లో తప్పేం లేదు, అది మనోడు ఇష్టం. Next, principal auditor should consider professional competence of other auditor if other auditor is not a member of ICAI. సో ఇతను ఇన్ కేస్ సిఏ కానీ కాకపోతే మనోడు కన్సిడర్ చేయాలి ఏంటి, అతని యొక్క క్యాపబిలిటీస్, కాంపిటెన్స్, అతని యొక్క ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకోవాలి, బికాజ్ అతను రిలై అవ్వరు కదా అతను ఇచ్చిన రిపోర్ట్ మీద. సో అందుకని చెప్పి నెక్స్ట్, ప్రిన్సిపల్ ఆడిటర్ షుడ్ పెర్ఫార్మ్ ఫాలోయింగ్ ఆడిషనల్ ప్రొసీజర్స్ టు అప్టైన్ సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ దట్ ది వర్క్ ఆఫ్ అదర్ ఆడిటర్ ఈస్ అడిక్వేట్ ఫర్ ప్రిన్సిపల్ ఆడిటర్స్ పర్పసెస్. సో అదర్ ఆడిటర్, కాంపోనెంట్ ఆడిటర్ ఎవడైతే ప్రిపేర్ చేస్తున్నాడో అతని వర్క్ అనేది మనోడికి అడిక్వేట్గా ఉందా లేదా అని చూసుకునేదానికి కొన్ని సఫిషియంట్ అప్రోప్రియేట్ ఎవిడెన్స్ అనేది మనోడు అక్వైర్ చేయాలి. చేస్తే ఏంటంటే మనోడికి ఏంటంటే కొంచెం దాని మీద నమ్మకం వస్తుంది, ఓకే ఇతని వర్క్ మనకి అడిక్వేట్గా ఉంది, యూజ్ అవుతుంది అని చెప్పి. సో ఆ ప్రొసీజర్స్ ఏంటనే చెప్తున్నాడు. అడ్వైజ్ అదర్ ఆడిటర్స్ ఆఫ్ ద యూజ్ దట్ ఈస్ టు బి మేడ్ ఆఫ్ అదర్ ఆడిటర్స్ వర్క్ అండ్ మేక్ సఫిషియంట్ అరేంజ్మెంట్స్ ఫర్ కోఆర్డినేషన్. సో ఆడిటర్ అనేవి కూడా కాంపోనెంట్ ఆడిటర్కి చెప్పాలి ఏమని, నీ వర్క్ ఈ విధంగా నేను యూజ్ చేస్తున్నాను, సో నువ్వు దాని మీద ఫోకస్ అనేది మోర్ చేయాలి అని చెప్పి మనోడు దాంతో చెప్పాలి, కోఆర్డినేట్ చేసుకోవాలి, అది పాయింట్. నెక్స్ట్, దేర్ షుడ్ బి సఫిషియంట్ లైసన్ బిట్వీన్ ప్రిన్సిపల్ ఆడిటర్ అండ్ అదర్ ఆడిటర్. Principal auditor may require other auditor to answer a detailed questionnaire regarding some matters. Other auditor should respond to such questionnaire on timely basis. Principal auditor may ask for summary of audit procedures and findings of other auditor. సో ఇక్కడ వర్క్ చెప్తున్నాడు కదా, వర్క్ కోఆర్డినేట్ చేసుకోవాలని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే సఫిషియంట్ లైసెన్స్ అంటే సఫిషియంట్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి మా ప్రిన్సిపల్ ఆడిటర్ అంటే కాంపోనెంట్, బికాజ్ ఆబ్వియస్లీ ప్రిన్సిపల్ ఆడిటర్ కాంపోనెంట్ ఆడిటర్ అనేవాడు ఏంటంటే జనరల్గా తెలిసిన వాళ్ళు ఉండరు, ఒకరు ఫ్రెండ్స్ లాగా ఉండరు కదా. సో ఇక్కడ ఏంటంటే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనే బ్యారియర్ని బ్రేక్ చేసి మనోడు అనేవాడు ఆ కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోవాలి. దాంతో ఏం చేయాలంటే సమ్ టైమ్స్ మనోడు ప్రిన్సిపల్ ఆడిటర్ ఏం చేస్తాడంటే డీటెయిల్డ్ క్వశ్చనర్ అనేది ఇస్తాడు కాంపోనెంట్ ఆడిటర్కి, దాంట్లో ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయమని చెప్పి. సో మన కాంపోనెంట్ ఆడిటర్ ఏం చేయాలి, ఆన్ ఏ టైమ్లీ బేసిస్ ఏవైతే క్వశ్చనర్ అనేది ఇచ్చాడో అదంతా ఫిల్ చేసి ప్రిన్సిపల్ ఆడిటర్కి సెండ్ చేయాలి, బికాస్ అతను కన్సిడర్ చేసుకోవాలి సఫిషియంట్ అప్రోప్రియేట్ ఎవిడెన్స్ ప్రకారం ఆ వర్క్ అనేది అడిక్వేట్గా ఉందో లేదా కన్సిడర్ చేసిన దానికోసం ఆ పాయింట్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే సమ్ టైమ్స్ ఏదైతే ఆడిట్ ప్రొసెస్ పర్ఫామ్ చేశాడు కాంపోనెంట్ ఆడిటర్ వాటిని ఒక సమ్మరీ అడుగుతాడు ప్రిన్సిపల్ ఆడిటర్, అది కూడా మనోడు ఏంటంటే టైమ్లీ బేస్ మీద సెండ్ చేయాలి, ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఇన్ఫార్మ్ ది అదర్ ఆడిటర్ అబౌట్ మ్యాటర్స్ రిక్వైరింగ్ స్పెషల్ కన్సిడరేషన్ అండ్ టైమ్ టేబుల్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ఆడిట్. సో కొన్నిటి మీద అంటే స్పెషల్ ఫోకస్ పెట్టమని చెప్పి మనోడు ప్రిన్సిపల్ ఆడిటర్ చెప్తాడు, అండ్ ఈ ఆడిట్ అనేది ఎప్పుడు లోపల కంప్లీట్ అవ్వాలి అనేది టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు. సో స్పెషల్ కన్సిడరేషన్ స్పెషల్ ఫోకస్ అంటే ఏం చెప్పొచ్చు అంటే జనరల్గా లేబర్ లాస్ అంటే కంప్లైంట్స్ ఏదైతే ఇండస్ట్రీ ఏదైతే ఉంటాయో అవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, అవి ఖచ్చితంగా ఫాలో అవ్వకపోతే మనకైనా ఖచ్చితంగా భారీ పెనాల్టీస్ అనేవి పడతాయి. సో అప్పుడైంది కంపెనీ యొక్క రెప్యుటేషన్ అనేది కూడా డ్యామేజ్ అవుతుంది అండ్ మనీ లాస్ ఇదంతా ఉంటుంది. సో అది కన్సిడర్ చేసుకోవాలి, అది ఖచ్చితంగా స్పెషల్ ఫోకస్ అనేది చేయాల్సిన పాయింట్ అది. సో అదో చెప్పచ్చు. అండ్ దాంతో టైం టేబుల్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ఆడిట్. సో దీనికి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలంటే రీసెంట్గా ఒక మూవీ వచ్చింది హిజా బరాబర్ అని చెప్పి ఒకటి వచ్చింది, హిజా బరాబర్. దాంట్లో ఏం చేస్తారంటే బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ అనేదాన్ని 1 day డిలేగా అలా వేస్తారనమాట. సో ఇప్పుడు మనం మామూలుగా సేవింగ్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఆ ఇంట్రెస్ట్ అనేది ఏంటంటే మంత్లీ ఫస్ట్ డేన అవ్వాలి, ఫస్ట్ డే నుంచి కన్సిడర్ చేసుకోవాలి. మనోడు ఏం చేస్తాడు సెకండ్ డే నుంచి కన్సిడర్ చేస్తాడు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి 1 day బ్యాంక్ ఇంట్రెస్ట్ లాస్ అవుతుంది. మేబీ అది ఇన్ స్మాల్ అమౌంట్స్ 10 రూపీస్ అవ్వచ్చు, బట్ ఇన్ మెటీరియాలిటీ చూసుకుంటే అది కొన్ని 2,000 కోట్ల కింద వస్తుంది, స్కామ్ అవుతుంది అనమాట అది. సో అలా పాయింట్ ఉంటుంది. సో ఆ విధంగా ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఆ స్పెషల్ ఫోకస్ అంటే ఒకనే చూసుకోవాలన్నమాట, అది పాయింట్. అంటే అక్కడ బ్యాంకే క్లోజ్ అయిపోయింది, ఇక్కడ అలా జరగచ్చు, ఇలా జరిగితే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నెక్స్ట్, అడ్వైజ్ అదర్ ఆడిటర్ ఆఫ్ ది సిగ్నిఫికెంట్ అకౌంటింగ్, ఆడిటింగ్ అండ్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ అండ్ అబ్టైన్ రిప్రజెంటేషన్ యాజ్ టు కంప్లైంట్స్ విత్ దెమ్. సో
సిగ్నిఫికెంట్ అకౌంటింగ్, ఆడిటింగ్ అండ్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ క్యారో ఆడిటింగ్, నార్మల్ ఆడిటింగ్, అకౌంటింగ్ అంటే అప్లికబుల్ పాలసీస్, ప్రొసీజర్స్ అవన్నీ అప్లై చేశారు లేదా, సిగ్నిఫికెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అనేది అక్కడ అప్లై చేశారు లేదా అని చూసుకోవాలి. అండ్ వీటన్నిటి ఒక మనం రిప్రజెంటేషన్ అది చూసుకోవాలి, అవన్నీ నేను ఫాలో అవుతున్నాను అని చెప్పి. నెక్స్ట్, ప్రిన్సిపల్ ఆడిటర్ హ్యాస్ నో రైట్ ఫర్ ఆస్కింగ్ టు షేర్ వర్కింగ్ పేపర్స్ ఆఫ్ అదర్ ఆడిటర్. It is at his own discretion of other auditor to provide his working papers to principal auditor because they are property of other auditor. సో మనకు తెలిసిందే 230 ప్రకారం వర్కింగ్ పేపర్స్ అనేవి అదర్ ఆడిటర్ యొక్క డాక్యుమెంట్స్ కాబట్టి మనోడికి రైట్ లేదు అడిగేదానికి. బట్ అట్ ఈస్ డిస్క్రిప్షన్, అదర్ ఆడిటర్ యొక్క డిస్క్రిప్షన్ ప్రకారం ఇన్ కేస్ షేర్ చేయాలనుకుంటే ప్రిన్సిపల్ ఆడిటర్ కానీ షేర్ చేయొచ్చు వర్కింగ్ పేపర్స్ అనేవి. సో ఇది ఆడిట్ ప్రొసీజర్స్ టు బి పెర్ఫార్మ్డ్ ప్రిన్సిపల్ ఆడిటర్. మెయిన్ పాయింట్ ఇదే, మిగతా అంతా ఏం లేదు. నెక్స్ట్ 2 పాయింట్స్ పెండింగ్ ఉంది. ఆడిట్ ప్రొసెస్ టు బి పెర్ఫార్మ్డ్. సో మళ్ళీ ఒకసారి చూద్దాం, ఇంపార్టెంట్ కాబట్టి. సో ప్రిన్సిపల్ ఆడిటర్ వుడ్ నార్మల్లీ ఎంటైటిల్ టు రిలై, అదర్ ఆడిటర్ యొక్క వర్క్ మీద రిలై అవ్వడానికి ట్రై చేస్తాడు. అండ్ ఈవెన్ దో రిలై అయ్యే ఛాన్స్ ఉన్నా కానీ హీ హాజ్ రైట్ టు విజిట్ టు ది బ్రాంచ్ అండ్ ఎగ్జామైన్ ద రికార్డ్స్. దాని తర్వాత వచ్చి ఇన్ కేస్ అదర్ ఆడిటర్ ఎవరైతే ఉన్నాడో వాడు ఐసీఏ మెంబర్ కాకపోతే అతని యొక్క ప్రొఫెషనల్ కాంపిటెన్స్ అనేది మనోడు కన్సిడర్ చేయాలి. దాని తర్వాత అదర్ ఆడిటర్ యొక్క వర్క్ అనేది అడిక్వేట్గా ఉందా లేదా మనం చూసేదానికి అయినా కొన్ని ప్రొసీజర్స్ పర్ఫామ్ చేస్తారు టు అబ్టైన్ సఫిషియంట్ అప్రాపరియేట్ ఇన్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది. అది ఏంటంటే అడ్వైజ్ అదర్ ఆడిటర్ దట్ వర్క్ ఈజ్ దట్ ఈస్ టు బి మేడ్ ఆఫ్ అదర్ ఆడిటర్స్ వర్క్ అండ్ మేక్ సఫిషియంట్ అరేంజ్మెంట్స్ ఫర్ కోఆర్డినేషన్. అతని వర్క్ని ప్రిన్సిపల్ ఆడిటర్ ఎలా యూజ్ చేస్తున్నాడు అనేది చూసుకోవాలి. అండ్ కోఆర్డినేషన్కి అనేది సఫిషియంట్ అరేంజ్మెంట్ అనేది చేసుకోవాలి. అండ్ ఏంటంటే సఫిషియంట్ లైసెన్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి బిట్వీన్ ప్రిన్సిపల్ ఆడిటర్ అండ్ కాంపోనెంట్ ఆడిటర్. దాంతో సమ్టైమ్స్ ఏంటంటే క్వశ్చన్ అనేది పంపిస్తారు ప్రిన్సిపల్ ఆడిటర్, దాన్ని ఆన్ టైమ్లీ బేసిస్ మన అదర్ ఆడిటర్ ఏం చేయాలంటే రెస్పాండ్ అవ్వాలి. దాంతో ఏంటంటే సమ్టైమ్స్ మన ప్రిన్సిపల్ ఆడిటర్ సమ్మరీ ఆఫ్ ది ఆడిట్ ప్రొసెస్ పెర్ఫార్మ్ బై ది కాంపోనెంట్ ఆడిటర్ అడుగుతాడు, అతను కూడా టైమ్లీ బేసిస్ మీద రెస్పాండ్ అవ్వాలి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సమ్ మ్యాటర్స్ రిక్వైర్ స్పెషల్ కన్సిడరేషన్ అండ్ టైం టేబుల్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ఆడిట్. అవి ఏంటంటే మనం చెప్తారో అవి కన్సిడర్ చేసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే కొన్ని మ్యాటర్స్ అంటే సిగ్నిఫికెంట్ అకౌంటింగ్, ఆడిటింగ్ అండ్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవ్వమని చెప్తాడు, అది మనోడు ఫాలో అవ్వాలి. ఆ ఫాలో అయినట్టు ఒక రిప్రజెంటేషన్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే నో రైట్ టు ఆస్క్, ప్రిన్సిపల్ హ్యాస్ నో రైట్ టు ఆస్క్ ఫర్ వర్కింగ్ పేపర్స్ ఆఫ్ అదర్ ఆడిటర్, బట్ అదర్ ఆడిటర్ at his discretion can share the documents to the principal auditor because they are the property of the other auditor. అది ఇంతవరకు మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్, డివిజన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ప్రిన్సిపల్ ఆడిటర్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ వర్క్ entrusted to other auditors except in circumstances which he has aroused his suspicion about reliability of work performed by other auditors. మామూలుగా అదర్ ఆడిటర్స్ పర్ఫామ్ చేసిన వర్క్ మీద మనోడికి రెస్పాన్సిబిలిటీ ఉండదు. బట్ ఇన్ కేస్ ఇతనికి సిగ్నిఫికెంట్ ఒక డౌట్ వచ్చింది, ఇది రిలయబిలిటీ ఆన్ ది వర్క్ పర్ఫార్మ్ బై ది అదర్ ఆడిటర్, అలా డౌట్ అరైజ్ అయినప్పుడు ఏం చేయాలంటే ఇతనే వెరిఫై చేయాలి, లేదా పర్సనల్ కాంపోనెంట్ ఆడిటర్ అన్న మార్చాలని చెప్పి మేనేజ్మెంట్తో డిస్కస్ చేయాలి. సో అలా నా డౌట్ వచ్చినా కానీ గమ్ముకున్నాడు అనుకోండి, నా ఏముంది నా వర్క్ కాదులే అని చెప్పి, అప్పుడు ఏంటంటే ఇతని మీద ప్రొఫెషనల్ మిస్కనెక్ట్ అనేది అవుతుంది. దాని తర్వాత ప్రిన్సిపల్ ఆడిటర్ షుడ్ క్లియర్లీ స్పెసిఫై ఇన్ హిస్ రిపోర్ట్ ఇన్ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ as per SA 706 అబౌట్ డివిజన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ బై ఇండికేటింగ్ ఆల్ కాంపనీస్ ఆడిటెడ్ బై అదర్ ఆడిటర్స్. తెలిసిందేగా ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్స్ అని ఏ కాంపనెంట్స్ ఆడిట్ చేశారు, మనం ఎంత ఆడిట్ చేసాం ప్రిన్సిపల్ ఆడిటర్గా అని చెప్పి ఆ డివిజన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ చూపించాలి. నెక్స్ట్, ఆడిట్ రిపోర్టింగ్. ప్రిన్సిపల్ ఆడిటర్ షుడ్ ఎక్స్ప్రెస్ ఏ మోడిఫైడ్ ఒపీనియన్ ఇఫ్ ప్రిన్సిపల్ ఆడిటర్ concludes that the work of other auditor cannot be used. Principal auditor has not been able to perform sufficient additional procedures regarding components audited by other auditor. సో ఫస్ట్ దాంట్లో ఏంటంటే వర్క్ అనేది కెనాట్ బి యూజ్, ఇక్కడ సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ ఉంది బట్ అడిక్వేట్గా లేదు, అప్పుడు ఏం చేయాలి, క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇచ్చేయాలి. నెక్స్ట్ పాయింట్లో ఏంటంటే సఫిషియంట్ ప్రొసీజర్స్ అనేది మనం పర్ఫామ్ చేయలేకపోతున్నాడు. సో దానివల్ల ఏమైంది, ఎవిడెన్స్ అనేది అప్టైన్ చేయలేకపోతున్నాడు. సో దానివల్ల ఏంటంటే డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఇస్తాం. సో ఇది SS 600. అడిషనల్ టాపిక్స్ ఏమో చూద్దాం. సో అడిషనల్ టాపిక్స్లో ఒక పాయింట్ ఉంది, డాక్యుమెంటేషన్ బై ప్రిన్సిపల్ ఆడిటర్ రిగార్డింగ్ కాంపోనెంట్స్ ఆడిటర్ బై అదర్ ఆడిటర్. సో కాంపోనెంట్స్ ఆడిట్ చేశాడు కదా బై అదర్ ఆడిటర్, దాని యొక్క డాక్యుమెంట్ ఇచ్చి మన ప్రిన్సిపల్ ఆడిటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఏంటో చూద్దాం. ప్రిన్సిపల్ ఆడిటర్ షాల్ డాక్యుమెంట్ హిస్ వర్కింగ్ పేపర్స్, ప్రొసీజర్స్ పెర్ఫార్మ్ అండ్ కన్క్లూజన్స్ రీచ్డ్ రిగార్డింగ్ కాంపోనెంట్స్ ఆడిటెడ్ బై అదర్ ఆడిటర్. సో ఏమేమి ప్రొసీజర్స్ అని పర్ఫామ్ చేశాడు, దాని ద్వారా ఏం కన్క్లూజన్స్ రీచ్ అయ్యారు అనేది మనోడు డాక్యుమెంట్ చేసుకోవాలి. దేని గురించి, మనోడు చేసిన దాని గురించి కాదు, కాంపోనెంట్ ఆడిటర్ చేశారు కదా దాని గురించి. నెక్స్ట్, ఈ షాల్ డాక్యుమెంట్ రిజల్ట్స్ ఆఫ్ డిస్కషన్స్ విత్ అదర్ ఆడిటర్ అండ్ రివ్యూ
ఆఫ్ అదర్ ఆడిటర్ ప్రొసీజర్స్. సో అదర్ ఆడిటర్ డిస్కస్ చేసుకుంటారు కదా, సఫిషియంట్ సఫిషియంట్ అరేంజ్మెంట్ ఫర్ కోఆర్డినేషన్ చేసుకున్నప్పుడు మనం డిస్కస్ చేస్తారు కదా, ఏం డిస్కస్ చేశారు, దాని తర్వాత వాట్ ఆర్ ద ప్రొసీజర్స్ పెర్ఫార్మ్ బై అదర్ ఆడిటర్స్, దాని యొక్క రివ్యూ ఏంటి అని దాన్ని రికార్డ్ చేయాలి. నెక్స్ట్, ఇఫ్ అదర్ ఆడిటర్స్ రిపోర్ట్ ఈస్ మోడిఫైడ్, ప్రిన్సిపల్ ఆడిటర్ షల్ ఆల్సో డాక్యుమెంట్ హౌ హీ హ్యాస్ డీల్డ్ విత్ క్వాలిఫికేషన్స్ ఆర్ అడ్వర్స్ రిమార్క్స్ కంటైన్ ఇన్ అదర్ ఆడిటర్స్ రిపోర్ట్ ఇన్ ఫ్రేమింగ్ హిస్ ఓన్ రిపోర్ట్. సో ఇన్ కేసు ఒపీనియన్ అనేది డిఫరెన్స్ ఉంది, మన ఒపీనియన్ వేరుగా ఉంది, అతని ఒపీనియన్ వేరుగా ఉంది. ఇప్పుడు ఆ ఒపీనియన్ అది ఏదో క్వాలిఫైడ్ అడ్వర్స్ రిమార్క్స్ అనేది ఇతను ఓన్ రిపోర్ట్ కన్సాలిడేటెడ్ ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు దాన్ని ఎలా డీల్ చేశారు అనే పాయింట్ అనేది ఇక్కడ రాసుకోవాలి, అక్కడ అతను డాక్యుమెంట్ చేయాలి, అది పాయింట్. సో ఇంతటితో ఎస్ఏ 600 కంప్లీటెడ్. పెద్ద క్వశ్చన్స్ కూడా అడగబోయేదంటే దీంట్లో ఏమంటారంటే ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్డ్ వైల్ యాక్సెప్టింగ్ ద పొజిషన్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆడిటర్, అదొకటి చెప్పాను కదా, మెటీరియల్ సంథింగ్ అది, దాంతో ఆడిట్ ప్రొసెస్ టు బి పెర్ఫార్మ్డ్ మనం డిస్కస్ చేసాం, ఇదే ఉంటుంది. సో ఇంతటితో ఎస్ఏ 600 అయిపోయింది. దాని తర్వాత ఎస్ఏ 610 అండ్ ఎస్ఏ 620 చూద్దాము. ఓకే.